ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దుష్టుల సంఘము అనగా ఏంటంటే, దేవుని యొక్క నడిపింపు లేనటువంటి సంఘాలు, మనుషుల చేత నడిపే సంఘాలు, మనుషులు ఆలోచనలు బట్టి నడిచే సంఘాలు, అలాంటి సంఘాలు దుష్ట సంఘాలు అన్నమాట. అయితే దేవుని యొక్క ఉద్దేశాలు వాళ్ళు చూడరు, మనిషి యొక్క ఆలోచనలను బట్టే సంఘాలు నడుపుతారు. అలాంటి యొక్క దుష్ట సంఘాలు మనకి ఏమవ్వాలి? అసహ్యంగా మారాలి. భక్తిహీనులతో సాంగత్యము చేయదు. భక్తిహీనులు అంటే పైకి క్రైస్తవులుగా ఉండి లోపల మరి సొంత ఆలోచనలు బట్టి చేసే, మరి లోక ఆలోచనలు పెట్టుకుని చేసినటువంటి భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళతో మనం సావాసం చేస్తే అలాగే తయారవుతాం. కాబట్టి అలాంటి వాళ్ళతో సావాసం చేయడం కూడా తప్పు. కాబట్టి అటువలిగా మన జీవితంలో ఉండకుండా దేవునితో మనం అందరం కూడా అట్టుకట్టుకు